ఈ 2 స్థలాలు జరుగుతున్నాయి. ఉదయము 9 గంటలకు ప్రారంభించబడి 11 గంటలకు ముగించబడుతుంది. లింగారెడ్డి కాలనీలోను జరిగేటువంటి పరిచర్య. అలాగే సాయంత్రం 5:30కు ప్రారంభించబడి 8:30కు మరి ఒలిటేరుపాలెంలో అక్కడ కూడా పరిచర్య అట్లా ముగించబడుతుంది. కాబట్టి మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఇస్లాంపేటలో నేను ఉంటున్నాను. మా పరిచర్య కొరకు తప్పగా ప్రార్థన చేయాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మన వాక్య ధ్యానము నిమిత్తము 92వ కీర్తన 13వ వచనాన్ని మనము వాక్యానికి సహాయకరంగా చదువుకుందాము. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి 92వ కీర్తన 13వ వచనాన్ని చదువుకుందాము. పురుషులు బిగ్గరగా చదవగలిగిన వారు గట్టిగా అర్థమైన రీతిలో చదివి వినిపించాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాను. నేను చదువుతున్నాను, గమనించండి. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, దయాళుడు అయిన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ బాలాజీ నగరులో మీ స్వరత్వం ఇచ్చి సంపాదించిన స్థానిక సంఘాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇక్కడ మా ప్రియులు ఎంతో బాధ్యతను వహించి, బాధ్యత కలిగి, భారం కలిగి పనిచేస్తున్న మా ప్రియులందరిని బట్టి మీకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల వేళలో ప్రభువా స్థానిక సంఘానికి నడిపించారు, అందును బట్టి స్తుతిస్తున్నాం. చదవబడినటువంటి లేఖనాలు మా అందరి కొరకై మీరే ఆశీర్వదించి మీరే మాకు పంచిపెట్టమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాము నాయన. నిలబడిన వాడు వట్టివాడు ప్రభు, నిష్ప్రయోజకుడు. మీ ఆత్మచేత నింపండి, మీ ఆత్మ నడిపింపు దయచేయండి. చేరి వచ్చిన నాకు, మాకు అందరికీ అర్థమైన రీతిలో మీరే సూటిగా మాట్లాడి మీ మాటల చేత ఆత్మీయ మేలు, దిద్దుబాటు కలుగునట్లు మీ గొప్పదైన కృపను మీరు అందించమని, పాపికి మారు మనసు, పాప క్షమాపణ అనుభవంలోనికి మీరు నడిపించమని, ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా ఉంచమని మా ప్రభువును, మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటూ ముందుకు సాగుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రిలారా, కీర్తనల గ్రంథములో 92వ కీర్తన 13వ వచనములో ఉన్నటువంటి భాగాన్ని మనం చదువుకున్నాం. ఈ కీర్తన స్తుతి కీర్తన అని మనము చెప్పుకుంటాము. ఈ కీర్తన స్తుతి కీర్తన. విశ్రాంతి దినమునకు తగిన కీర్తన. ఏ కీర్తన? కీర్తన విశ్రాంతి దినమునకు తగిన కీర్తన 92వ కీర్తన. 92వ కీర్తనలో భక్తుల యొక్క అనుభవాలు మనము గమనించినట్లయితే ఇక్కడ 13వ వచనములో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటను మనము గమనిస్తూ ఉన్నాం. ఏమంటున్నారు ఇక్కడ? గమనించండి. 13వ వచనములో యెహోవా మందిరములో నాటబడిన వారై, దేవుని మందిరములో నాటబడిన అనుభవాన్ని చూస్తూ ఉన్నాం. వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుతారు. ఒకటి నాటబడిన అనుభవం, 2 వర్ధిల్లే అనుభవం. ఈ 2 అనుభవాలు ప్రతి ఒక్కరూ రక్షింపబడి సంఘములో చేర్చబడినటువంటి వారు జ్ఞాపకము
పెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఎవరు? దేవుని మందిరములో నాటబడేటువంటి వారు ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని సంఘములో చేర్చబడిన అనుభవం. ఇలా చెప్పుకుందాం మనం. ఎవరు? దేవుని మందిరములో నాటబడిన వారు అనగా ఎవరు? యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి సంఘములో చేర్చబడిన అనుభవం, నాటబడిన అనుభవం. ఇక్కడ భక్తుని యొక్క అభిలాష లేక భక్తుని యొక్క అనుభవాన్ని మనం చూసినట్లయితే దేవుని మందిరములో నాటబడిన వారు అన్నాడు. అక్కడ గమనించండి, ఏమంటున్నాడంటే వారు యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఎక్కడ వర్ధిల్లు? భౌతికంగా చాలామంది వర్ధిల్లేటువంటి వారు ఉన్నారు, కానీ ఆ యొక్క వర్ధిలను గురించి కాదు దేవుడు ఇక్కడ మాట్లాడుతుంది వాక్యము ద్వారా. ఆత్మీయంగా వర్ధిల్లుట, దేవుని మందిరములో చేర్చబడినటువంటి వారు ఆత్మీయ ఎదుగుదలలో ఆత్మీయంగా వర్ధిల్లుట, ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది ఒక అనుభవం. మనం గమనించినట్లయితే మొదటిగా విశ్వాసి దేవుని మందిరములో నాటబడిన అనుభవం కలిగి ఉండాలి. ఎలా మందిరములో నాటబడిన అనుభవం అంటే దేవుని సువార్త ద్వారా, దేవుని సువార్త అంగీకరించుట ద్వారా దేవుని మందిరములో నాటబడిన అనుభవం అనేటువంటిది మొదటిగా మనము జ్ఞాపకము పెట్టుకోవాలి ప్రిలారా. అందుకనే ఇక్కడ మనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనములో మనము గమనించినట్లయితే ఈ 2వ అధ్యాయము ఆదిమ అపోస్తుల ప్రారంభ దినాలు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యములు అపోస్తుల ద్వారా జరుగుతున్నటువంటి తరుణాల్లో పేతురు ఒకానొక స్థలములో నిలిచి సువార్త ప్రకటిస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి మాట 36వ వచనంలో వారు హృదయములో నొచ్చుకున్నారు అనే మాట మనం చూస్తాం. చదవండి ఆ మాట. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనాన్ని మనం గమనించినట్లయితే మీరు 36వ వచనం స్థలములో నిలిచి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉండగా ఆ ఆదిమ అపోస్తుల ద్వారా దేవుడు తన పరిశుద్ధాత్మ కార్యాన్ని అక్కడ జరిగించినటువంటి సందర్భాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ పేతురు నిలబడి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ కాలములో ఇంచుమించు 3000 మంది యేసు ప్రభువును నమ్ముకున్నారు ప్రియులారా. యేసు ప్రభు వాక్యమును అంగీకరించారు. అందుకని అక్కడ అంటున్నాడు 36వ వచనంలో, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను అంటూ ఇది ఇశ్రాయేలు వంశం అంతా రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను అంటూ కింద ఏమన్నాడంటే పేతురును అడుగుతున్నారు. ఏమంటున్నారంటే, అయ్యా మేమేమి చేయాలి అంటే పేతురు చెప్తున్నటువంటి మాటలు వారి హృదయాల్లో నొచ్చుకున్నారు. హృదయములో వారు నొచ్చుకొని పేతురుని అంటూ ఉన్నారు, మేమేమి చేయాలి అంటే పేతురు అంటున్నాడు, ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడో చూడండి ఒక మాట. పేతురు ఏమంటున్నట్టే, పేతురు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి అన్నాడు. అంటే 37వ వచనంలో ఏమన్నారు వాళ్ళు? వారు ఈ మాటలు విని యేసు ప్రభువాని గురించి, సిలువ వేయబడినటువంటి యేసు ప్రభువాని గురించి వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు వారికి ఆ యొక్క మాటలను హృదయములో నొచ్చుకున్నారు. అందుకంటే కింద ఫుట్ నోట్స్లో
పొడవబడెను అనేటువంటి మాట మనం చూస్తాం. యేసు ప్రభు యొక్క శిలువను గురించి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు స్పందించారు. దేవుని వాక్యానికి ఆకర్షితులుగా అయ్యారు. దేవుని వాక్యానికి లోబడ్డారు. దేవుని వాక్యమును అంగీకరించారు. యేసు ప్రభువాన్ని నమ్ముకోవటానికి పేతురును అడుగుతూ ఉన్నారు. అడగగానే పేతురు వెంటనే ఏమన్నాడంటే, మీరు మారు మనసు నిమిత్తము అన్నాడు, అలాగే పాపక్షమాపణ నిమిత్తం అన్నాడు, అలాగే ప్రతివాడును అన్నాడు. ఆ కాలములో ఇంచుమించు 3000 మంది సంఘములో చేర్చబడ్డారు. ఇది చేర్చబడిన అనుభవము, లేక నాటబడిన అనుభవము, లేక యేసు ప్రభువాన్ని నమ్ముకున్నటువంటి అనుభవము. నమ్మిన వారు సంఘములో చేర్చబడేటువంటి వారు, లేక సంఘములో నాటబడినటువంటి వారు. ఎవరు వీరు? అందుకని 13వ వచనంలో అన్నాడు, ఏమన్నాడంటే ఆ మాట చూడండి, 92వ కీర్తన 13వ వచనంలో వారు అన్నారు. వారంటే ఎవరు? యేసు ప్రభువును రక్షింపబడిన వారు, యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన వారు. వారు దేవుని మందిరములో నాటబడిన వారై, దేవుని మందిరములో నాటబడిన వారై అంటూ దేవుని ఆవరణములో వర్ధిల్లుతారు. వింటున్నారా? వర్ధిల్లుట, దేవుని మందిరములో వర్ధిల్లుట. చాలామంది సహజంగా మనం చూస్తున్నటువంటి పరిధిలో, మనం చూస్తున్నటువంటి సమయాల్లో చాలామందిని గమనించేది ఏంటంటే, ఎన్ని సంవత్సరాలు అయింది అక్క లేక అన్న, ఎన్ని సంవత్సరాలు అయింది ప్రభుని నమ్ముకోనంటే వారి అనుభవాలు చెప్తారు. 20 సంవత్సరాలు, లేక 25 సంవత్సరాలు, లేక 30 సంవత్సరాలు అనుభవాలు. మంచిదే, బాగుంది. కానీ రక్షింపబడిన నీవు నీ అనుభవంలో నీ యొక్క వర్ధిల్లు, లేక నీ ఆత్మీయత జీవితము ఎలా వర్ధిల్లుచూ ఉంది? చాలామందిని మనం చూస్తున్నాం, ఎక్కడ వేసిన గంగడి అక్కడే ఉన్నట్లుగా. విశ్వాసులము విమర్శించుట కాదు కానీ ప్రియులారా, విశ్వాసులం ఎలా ఉండాలి? దేవుని మందిరములో నాటబడిన వారమై ఉండి మనము వర్ధిల్లుచూ ఉండాలి. దేవుని మందిరములో వర్ధిల్లుట, వారు నాటబడిన అనుభవము. రెండోది వర్ధిల్లే అనుభవం. 30 సంవత్సరాలైందన్న ప్రభుని నమ్ముకొని నా అనుభవం అంటున్నారు కానీ ఏదో ఒక పాట పాడండి అంటే అబ్బా పాడలేనన్నా. ఎందుకు అన్నామనుకో కొంత బిడియము, చిగ్గు కూడా ఉంటుంది కొంతమందికి. నిలబడి సభాముఖ్యంగా పాడాలన్నా కూడా కొంతమంది బీడియంగా, కొంతమంది భయాందోళన కూడా వారిలో కలుగుతుంది. వర్ధిల్లాలి, దేవుని మందిరములో ప్రార్థనలో వర్ధిల్లాలి, వాక్యములో వర్ధిల్లాలి, సంఘ సావాసములో వర్ధిల్లాలి. వర్ధిల్లుట, నాటబడిన వారు వర్ధిల్లుట. ఒక వ్యక్తిని మనం చూస్తాము, గమనించండి ప్రియులారా. యోహాను సువార్తలో 5వ అధ్యాయము ఒక వ్యక్తిని మనం గమనిస్తాం. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనము చూడండి. ఒక మాట మనకు జ్ఞాపకం వస్తుంది. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ యోహాను సువార్తలో యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాలలో ఇక్కడ బెతస్తా అనేటువంటి కోనేటి ఉంది. దానికి 5 మండపములు కలిగినటువంటి కోనేటిని మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో అనేకులు అక్కడికి తీసుకొని వస్తున్నారు. అక్కడ ఒక లిస్ట్ ఉందండి. ఓసకాలు చేతు కలిగినటువంటి వారు, కుంటివారు, గుడ్డివారు అనేకులను అక్కడ గుంపులుగా పడి ఉండిరి అనేటువంటి మాట మనం చూస్తాం. కానీ ఇక్కడ ఒక వ్యక్తిని మనం గమనించాలి. ఏంటంటే ఈ వ్యక్తి 5వ వచనంలో చూడండి, అక్కడ 38 ఏళ్ళ నుండి ఎప్పటి నుండి ఆయన పడి ఉండుట చూసి అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థ కోరుచున్నావా అన్నాడు. యేసు ప్రభువారు అతన్ని చూశాడు.
ఇక్కడ 38 ఏళ్ల నుండి ఒక వ్యక్తి అక్కడ పడి ఉండుట చూస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి అనేకులు వస్తున్నారు, నమ్ముకుంటున్నారు, బాగుపడుతున్నారు, వెళుతున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి అనేకులను చూస్తున్నాడు, కానీ మారు మనసు పొందటానికి ఆయన మనసు అంగీకరించలేదు ప్రిలారా. ఎక్కడి నుండి ఎప్పుడు నిండి ఉన్నాడు ఆయన అక్కడ? 38 ఏళ్ళ నుండి ఆ స్థితిలోనే ఉన్నాడు, ఆ స్థలములోనే ఉన్నాడు, ఆ సంగతులు చూస్తున్నాడు. అందరూ బాగుపడుతున్నారు, బాగుపడి వెళుతూ ఉన్నారు. 38 ఏళ్ళ నుండి అక్కడనే చూస్తూ ఉన్నాడు. ఏంటి కారణం? బాగుపడే మనసు లేదు, మారు మనసు పొందుదామన్న మనసే లేదు, బాగుపడి నిత్యమైనటువంటి పరలోక రాజ్యానికి వారసులం అవుదామన్నటువంటి ఆశ లేదు. ఈ వ్యక్తి ఎలా ఉన్నాడంటే అక్కడే చూస్తూ ఉన్నాడు. అప్పటికి యేసు ప్రభు అతన్ని చూసినప్పుడు యేసు ప్రభు వారు అంటున్నాడు, అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నారు. మందిరములో నాటబడినటువంటి వారము మన యొక్క స్థితి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నామేమో. ప్రార్థన అనుభవములో, పాటల పరిచర్య అనుభవములో, సంఘ సావాస అనుభవములో 38 ఏళ్ళ నుండి అక్కడే ఉన్నటువంటి వ్యక్తిని మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు చూశారు, ప్రేమతో ఆయన ఇద్దరికి వెళ్ళాడు. అయ్యా, స్వస్థ కోరుతున్నావా? స్వస్థపరట కోరుతూ ఉన్నావా నీవు? స్వస్థపరటానికి ఇష్టపడుతూ ఉన్నావా నీవు అంటే వెంటనే ఏం చెప్తున్నాడు? అయ్యా, నేను అంతలో వచ్చే లోపే నాకంటే ముందుగా మరొకడు దిగి వస్తూ ఉన్నాడు, నన్ను దించుటకు ఎవడనూ లేడని సాకులు చెప్తూ ఉన్నాడు. కోనేటి దగ్గర కూర్చున్న వాడికి మరొకడు దించాలా? ఏముంది, ఇలా పడిపోయినా కూడా నీళ్ళల్లో పడి లేచి బాగు వస్తాడు కదా. దేవదూతలు నీళ్లు కదిలించబడినప్పుడు ఒక వ్యక్తి దిగి బాగుపడి వస్తున్నటువంటి సందర్భము తాను చూస్తూ, కనులారా చూస్తూ ఎంతగా అక్కడ కూర్చొని సాకులు చెబుతున్నటువంటి అనుభవం చూడండి. నా జీవితంలో కూడా ఏమున్నాయి? సాకులున్నాయి. ఆదివారం ప్రార్థనకు రాలేదేంటంటే ఎన్ని ఎత్తుకుతాం మనము? చాలా ఎత్తుక్కుంటాం ప్రిలారా. సాకులు కాదు. దేవుని మందిరములో దేవుడు వారపు దినములో ఆయుష్నిచ్చి ఆరోగ్యమునిచ్చి నీకు ఆయన కృపను సమృద్ధిగా అందించిన ప్రభువుకు ఆదివారం విశ్రాంతి దినమున ఆయన సముఖములో ప్రభు నీ జీవితంలో చేసిన గొప్ప మేలులను జ్ఞాపకము చేసుకుంటూ ప్రభువును స్తుతించలేకపోతే నాకన్నా నీకన్నా దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు ప్రిలారా. ఆయన వారము మొత్తము దేవుడు తన కృపను అందిస్తూ ఉండగా ఎందుకు ఆయన మందిరమునకు ఆలస్యం చేస్తాము? ఎందుకు ఆయన మందిరమునకు మనము నిర్లక్ష్యణ చేస్తాము? ఇక్కడ అంటున్నాడు, సాకు చెప్తూ ఉన్నాడు పిల్లారా. ఈ అనుభవము నాటబడన అనుభవం. ఇది అనేకులు ప్రభువును నమ్ముకొని మందిరములో నాటబడుతున్నటువంటి అనుభవాలు ఉన్నాయి. కానీ ఈ వ్యక్తి కూర్చున్న కాన్నే బాగున్నది, అక్కడే బాగున్నది. అందుకనే స్థానిక సంఘాల్లో కూడా చాలామంది పెద్దవారు కొంచెము గోడ అనుకొని కూర్చున్నటువంటి వారు ఎవరన్నా మన స్థానంలో కానీ వచ్చి కూర్చుంటే ఇది నా స్థానం అక్క, నా స్థలము, కొంచెం ముందుకెళ్ళు, నా స్థలం ఇదే. రావాలి, అనుభవంలోనికి రావాలి, అభివృద్ధిలోనికి రావాలి, వర్ధిల్లోనికి రావాలి ప్రియులాల. దేవుని మందిరములో నాటబడిన వారు ఎక్కడ రావాలి? దేవుని మందిరములో నాటబడిన వారు వర్ధిల్లులోనికి రావాలి. ఇది మొదటి అనుభవం ప్రియులారా. రెండో అనుభవం చూద్దాం, చూడండి. రెండో అనుభవము, మొదటి అనుభవం ఏమిటి? అనుభవం దేవుని మందిరములో నాటబడిన అనుభవం అనగా యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి సంఘములో చేర్చబడిన అనుభవం. రెండో అనుభవం చూద్దాం, చూడండి. రెండో అనుభవాన్ని చూద్దాం, చూడండి. 12వ వచనంలో కింద భాగంలో దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ఇది రెండో అనుభవం పిల్లారా. ఎక్కడ వారు ఎదిగే అనుభవం? ఏమన్నాడు చూడండి అక్కడ.
దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ఎదిగే అనుభవం ప్రిలారా, ఎదిగే అనుభవం. తల్లిదండ్రులు బిడ్డ ఎదుగుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులకు సంతోషమా లేదా? చెప్పండి అమ్మా, చెప్పండి. బిడ్డ ఎదుగుతూ ఉండగా ఎవరికి సంతోషం? తల్లిదండ్రులకు సంతోషం ప్రిలారా. జ్ఞానమందు వయసందు వృద్ధి పొందుచు ఎదుగుచూ ఉండగా తల్లిదండ్రులకు ఎంతో సంతోషము కలుగుతుంది ప్రిలారా. సంఘములో కూడా ఎదుగుచూ ఉన్నప్పుడు సంతోషము కలుగుతూ ఉంది సంఘములో ఉన్నటువంటి వారికి. రెండో అనుభవము ఎదిగే అనుభవం. ఏ అనుభవం ఇది? దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ఎవరు వారు? వారు అన్నాడు. ఎవరైతే సంఘములో చేర్చబడ్డారో, ఎవరైతే సంఘములో నాటబడ్డారో వారు ఎదుగుతారు అన్నాడు. ఒక మాట మనకు సహాయకరంగా గమనిద్దాం. చూడండి, ఇక్కడ సమూయేలు గ్రంథం చూడండి. సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనాన్ని చూడండి. ఇక్కడ సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనాన్ని చూడండి. 2వ అధ్యాయము 26వ వచనం. చదవండి అన్నమాట పురుషులు ఎవరైనా గట్టిగా. 2వ అధ్యాయము 26వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. చూడండి. బాలుడగు సమూయేలు ఇంకాను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచూ ఉండెను. ఎక్కడంట? విన్నారా ఈ మాట? సమూయేలు ఎక్కడ వర్ధిల్లుచున్నాడు, లేక ఎక్కడ పెరుగుచూ ఉన్నాడు? సమూయేలు దేవుని మందిరములో ఏలియా ఉన్నాడు. ఏలియా ఎదుట సమూయేలు, బాలుడైనటువంటి సమూయేలు ఏలియాకు పరిచర్య చేస్తూ ఎదుగుతూ ఉన్న అనుభవం చూడండి. ఎదిగే అనుభవం ప్రిలారా ఉందా? నాకు నీకుందా? దేవుని మందిరములో, దేవుని యొక్క పరిచర్యలో, దేవుని సేవకులకు పరిచర్య చేసే విధానములో సమూయేలు ఎదుగుచూ ఉన్నాడు ప్రిలారా. ఇక్కడ సిలోహోను అనేటువంటి దేవుని మందిరం ఉంది. ఈ దేవుని మందిరములో ఏలియా ఉన్నాడు. ఏలియా వృద్ధుడుగా ఉన్నాడు. అయితే బాలుడగు సమూయేలు దేవుని మందిరములో దేవుని సేవకుడైన ఏలియాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఎంత చక్కగా దేవుని మందిరములో ఎదుగుతూ పరిచర్య చేస్తూ ఉన్నాడు. విన్నారు ఈ మాట? ఎదిగే అనుభవం. ఇది ఎదిగే అనుభవం ప్రిలారా. ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు అనేక అనుభవాల్లో గుండా నడిపిస్తాడు. చాలామంది సంఘాల్లో ఎదగకుండా, సంఘాల్లో పెరగకుండా చాలామంది ఇటీవల చాలామంది చూస్తున్నాం. పల్లెటూళ్ళలో పెద్దలను కూడా ధిక్కరించి వారి యొక్క మాటకు లోబడకుండా వ్యతిరేకించేవారు చాలామంది ఉన్నారు ప్రిలారా. నేర్చుకోవాలి. సమూయేలు నేర్చుకుంటున్నాడు, పెరుగుతూ ఉన్నాడు, వర్ధిల్లుతూ ఉన్నాడు, దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాడు ప్రిలారా. ఇది ఎదుగుదల ప్రిలారా. దేవదారు వృక్షము వలె వారు ఎదుగుతూ ఉన్న అనుభవం చూసారా? సమూయేలు దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచూ ఉండెను, పెరుగుచు దేవుని మందిరములో పెరుగుచు వర్ధిల్లుచూ ఉండెను. చిన్న పోలికగా యేసు ప్రభువారు కూడా, ఆయన కూడా పెరిగినటువంటి విధానము చూద్దాం. చూడండి ఒక మాట. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ వచనంలో ఒక మాట మనకు జ్ఞాపకం వస్తుంది. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. లేత మొక్కవలే యేసు ప్రభువారు
ఇక్కడ ప్రవచన గ్రంథములో ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవక్త యేసు ప్రభువుని గురించి పలుకుచూ ఉన్నాడు. ఏమంటున్నాడో చూడండి, 2వ అధ్యాయంలో 53వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనించగలం. చూడండి, లేత మొక్కవలే అతని ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే అతడు అతని ఎదుట పెరిగేను. యేసు ప్రభువారు ఆయన ఎదుగుచూ ఉన్నటువంటి అనుభవాన్ని ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మరలా గమనిద్దాం. చూడండి, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. యేసు ప్రభువారు పెరుగుతున్నటువంటి విధానం చూడండి. మరొక మాట లూకా సువార్తలో కూడా యేసు ప్రభువుని గురించి ఒక మాట లూకా భక్తుడు తెలియచేశాడు. చూడండి ఏమంటున్నాడో లూకా సువార్తలో 2వ అధ్యాయం 53వ వచనం కూడా చూడండి. 2వ అధ్యాయము 53వ వచనం, లూకా సువార్త 2వ అధ్యాయము 53వ వచనంలో కూడా చూడండి, ఒక మాట మనకు జ్ఞాపకం వస్తుంది. 2:53. ఇక్కడ కూడా యేసు ప్రభువుని గురించి చెప్పబడినటువంటి మాట చూడండి. ఏమంటున్నాడు ఇక్కడ? లూకా గారు, ప్రియుడైన వైద్యుడైన లూకా గారు యేసు ప్రభువుని గురించి ఎంత చక్కగా రాసినటువంటి మాటలను మనం చూడగలము. చూడండి 52వ వచనం చూడండి. ఏమన్నాడు? యేసు జ్ఞానమందును వయస్సుందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉండెను. పెరిగే అనుభవం, వర్ధిల్లే అనుభవం. చక్కగా యేసు ప్రభువారు కూడా పెరుగుతూ ఉన్నటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. 2వ అనుభవాన్ని మనం చూసినట్లయితే దేవదారు వృక్షం వలె మనము ఎదుగుతూ ఉన్నాం. దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు అన్నాడు. ఇది 2వ అనుభవం, ఎదిగేటువంటి అనుభవం. 3వ అనుభవాన్ని చూద్దాం. ఈ 3వ అనుభవాన్ని చెప్పేసి నేను ముగిస్తాను, సమయానికే ముగిస్తాను. ఒక 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. చూడండి 3వ అనుభవం ఏమిటో చూడండి. ఖర్జూర వృక్షము వలె మూవవేదురు. ఎవరు? దేవుని సంఘములో చేర్చబడిన వారు ఖర్జూర వృక్షము వలె మూవవేయుదురు. మూవవేయుటం అంటే ఫలభరితమైన జీవితం, ఫలాలు కలిగినటువంటి అనుభవం, ఫలించే అనుభవం, నాటబడిన అనుభవం, ఎదుగుచున్న అనుభవం, ఫలించే అనుభవం. మువ్వ అంటే ఫలించే అనుభవం. యేసు క్రీస్తులో ఫలించే అనుభవం. యేసు ప్రభు ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో ఫలించుట. ఇక్కడ 3వ అనుభవాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడో చూడండి ప్రియులారా. ఖర్జూర వృక్షము వలె మువ్వ వేయుదురు. ఎలా వేస్తారు? మువ్వ పెరుగుతారు, నాటబడతారు, పెరుగుతారు. మువ్వ వేసే అనుభవం అంటే ఫలించే అనుభవంలోనికి వస్తారు. ఒక మాట సహాయకరంగా కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఒక మాట 1:3 చూడండి. అతడంటే ఎవరు? ఎవరైతే రక్షింపబడ్డాడో అతడు అన్నాడు. చూడండి, అతడు నీటి కాలువన యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అంటాడు. ఇది ఫలభరితమైన జీవితం, ఫలించే జీవితం. 3వ అనుభవాన్ని ఏం చూస్తున్నాం మనము? ఫలించే అనుభవం. యేసు క్రీస్తులో ఫలించాలి. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో ఫలభరితమైన జీవితాలు కలిగి ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ కూడా 3 అనుభవాలు ఉన్నాయి. చూడండి ఒక మాట. అతడు అన్నాడు. అతడంటే ఒక వ్యక్తిని చూపిస్తూ ఉంది. ఆ వ్యక్తి రక్షింపబడిన వాడై, సంఘములో నాటబడిన వాడై, సంఘములో పెరుగుతున్న వాడై, ఫలించే అనుభవంలోనికి వచ్చేవాడు అతడు అన్నాడు. అతడు ఏమన్నాడు? అతడు నీటి కాలవన. ఏ కాలవన? ఏముంది సంఘములో? ఏముంది?
నీరు ఉంది, వాక్యము అనే నీరు ఉంది. పాత నిబంధన గ్రంథంలో నీరు దేవుని వాక్యానికి పోల్చబడింది. దేవుని వాక్యం అనేటువంటి నీరు దగ్గర నాటబడిన అనుభవం, వాక్యము అనేటువంటి నీటి దగ్గర నాటబడిన అనుభవం. అక్కడ నాటబడిన అటువంటి వ్యక్తి ఏ యొక్క అభివృద్ధిలో ఉంటాడో చూడండి. అయితే అతడు ఆకు వాడక, ఏమి వాడక? ఆకు వాడక అంటే దేవుని మందిరములో ఫలభరితమైన జీవితాలు కలిగినటువంటి వారికి కుటుంబములో ఏ సమస్య ఉండదు. నిజంగా నమ్ముకుని ప్రభు మీద ఆధారపడేటువంటి వారికి ఒకవేళ కష్టాలు వచ్చినా, విశ్వాసులకు కష్టాలు లేని విశ్వాసులు ఎవరు లేరు. వస్తాయి, వచ్చిన ధైర్యముతో దేవుని మీద ఆధారపడేటువంటి వారు ఉన్నారు. వారికి ఎంత కష్టం వచ్చినా లెక్క చేయరు పిల్లలు. అందుకనే పౌలు యొక్క అనుభవాన్ని చూస్తే పౌలు అన్నాడు, కరువైన, ఖడ్గమైన, హింసైన, బాధ అయిన దేవుని ప్రేమ నుండి ఎడబాపున అన్నాడు. కాబట్టి నమ్మిన వారు కలిగి ఉన్నటువంటి అనుభవం ఏమిటంటే, యేసుక్రీస్తు సంఘములో నాటబడిన వారు వాక్యము అనేటువంటి నీరు దగ్గర నాటబడిన అనుభవం వారుగా ఉండాలి. వారు ఏమవుతారు? ఆకు వాడరు, తగిన కాలంలో ఏం చేస్తారు? వారు ఫలిస్తారు పిల్లార. ఇక్కడ కూడా యోరన నాటబడిన అనుభవం, తగిన కాలంలో ఫలించే ఫలము. ఇక్కడ 3 అనుభవాలు కనబడుతున్నాయి, మీరు గమనించండి. ఒకటి, నీటి కాలువన నాటబడిన వారు. రెండోది, ఆకు వాడక, అంటే ఆకు వాడక నాటబడింది ఎండిపోకుండా, ఆత్మీయంగా దిగజారిపోకుండా ఎదుగుచూ పెరుగుతూ తగిన కాలం మంది ఏం చేస్తుందంట? ఫలము ఇస్తుంది. 3 అనుభవాలు ఇక్కడ చూస్తున్నాం. చూడండి, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. మనం ఎలా ఉండాలి? దేవుని మందిరములో నాటబడిన వారై, ఎదుగుచూ ఉన్న వారమై, తగిన కాలమందు ఫలమిచ్చేటువంటి వారంగా ఉండాలి. చూడండి, మరొక మాట చూడండి. మరొక మాటలో ఇక్కడ మనం గమనించినట్లయితే, మరొక మాటలో చూడండి, 52వ కీర్తన గమనించండి. 52వ కీర్తన ఒక మాట మనకు సహాయకరంగా చూడండి. 52వ కీర్తన 8వ వచనం చూడండి. ఏమన్నాడు ఇక్కడ చూడండి. భక్తుడు చూడండి ఏమంటున్నాడు. నేనైతే, ఎవరైనా దేవుని సంఘములో నాటబడిన వాడు, నేనైతే ఏమంటున్నాడు చూడండి, దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఏ అనుభవం ఉన్నాడు? పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాడు. అమ్మా, మన కుటుంబాలు పచ్చని కుటుంబము వలె ఉండాలి అంటే ఎక్కడ నాటబడిన వారుగా ఉండాలి? దేవుని వాక్యం అనేటువంటి నీటి కాలువన నాటబడిన వారుగా ఉండాలి. పచ్చని కాపురాలు చూస్తాము మనము. అయ్యా, పచ్చని కాపురం వలె ఉన్నారయ్యా వీళ్ళు, లేక పచ్చని కుటుంబం వలె ఉన్నారయ్యా. దేవుని మందిరములో పచ్చని కాపురాలు లేక పచ్చని కుటుంబములు కలిగినటువంటి వారుగా మనం చూస్తున్నాం. భక్తుడు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అన్నాడు. విశ్వాసులు ముఖాలు చూశారు ఎప్పుడైనా విశ్వాసులు ముఖాలు ఆ తేజస్సు లేక ఆ కాంతి, ఆ వెలుగు వారిలో ప్రకాశిస్తూ ఉంటుంది ప్రియులారా. దేవుని బిడ్డలు సామాన్యమైన వారు కారు. కాబట్టి వారి యొక్క ముఖ కలయికలు ఎలా ఉంటాయి అంటే, వారి యొక్క కలయికలు ఎలుగులతో నింపబడినటువంటి వారుగా ఉంటారు. అందుకని పచ్చగా కనబడతారు. మరొక మాట చూద్దాం చూడండి. ముగిస్తున్నాను. మరొక మాట చూద్దాం చూడండి. మరొక మాట ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనము చూడండి. మనం 3వదిగా ఏం చూస్తున్నాం? ఫలించే అనుభవం చూస్తున్నాం. మన జీవితాలు ఫలభరితమైన జీవితాలుగా ఉండాలని చూస్తూ ఉన్నాం. కాబట్టి 3వది మనము ఫలించే అనుభవంలో ఉండాలి.
చూడండి ఇక్కడ ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనములో ఇక్కడ ఏసేబు అనేటువంటి వ్యక్తిని మనం చూస్తున్నాం. ఏసేబు ఎవరు? ఫలించటి కొమ్మ. ఏసేబు యొక్క అనుభవాన్ని మనం చూడండి. ఆ మాట గమనిద్దాం. చూడండి, ఏసేబు ఫలించటి కొమ్మ. అమ్మా విన్నారా? ఎక్కడ ఫలించే కొమ్మ? ఆలోచన చేయాలి. ఎక్కడ ఫలించే కొమ్మ? ఊట యొద్ద ఫలించేటి కొమ్మ. ఏ ఊట? ఈ ఊట వాక్యము అనే నీటి ఊట. యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాలలో యోహాను సువార్త 4వ అధ్యాయములో యాకోబు బావి దగ్గర కూర్చొని ఉన్నప్పుడు సమరయ స్త్రీతో మాట్లాడినటువంటి మాట మనకు జ్ఞాపకం వస్తుంది. అక్కడ యేసు ప్రభువారు సమరయ స్త్రీతో ఒక మాట అమ్మా దాహమునకు నీలిమ్ము. అక్కడ నీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువారు ఒక ఆత్మీయమైన మాట సమరయ స్త్రీతో మాట్లాడాడు. అమ్మా నేనిచ్చేటువంటి నీళ్ళు మరి అన్నటికీ నీ దప్పిక కొనవు, నీ నోట ఊరడి నీటి బుగ్గల వలె ఉండును అన్నాడు. ఎలా ఉంటాయంట? నోటిలో ఊరడి నీటి బుగ్గల వలె ఉండును, ఎన్నటికీ నీకు దప్పికి ఉండదు అన్నాడు. అలాగైతే ఏసేబు ఫలించటి కొమ్మ. ఎక్కడ ఫలించాలి? నీటి కాలువ దగ్గర. వాక్యం అనేటువంటి నీటి కాలువ దగ్గర ఫలించాలి. చూసారా? ఎక్కడ ఏసేబు ఫలిస్తున్నాడు? ఊట దగ్గర ఫలించటి కొమ్మ. ఫలించి అభివృద్ధిలోకి వచ్చేటువంటి అనుభవం చూడండి. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి యాపించును. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి యాపించును. చూడండి, ఏ అనుభవం ఇది? ఎదిగే అనుభవం, ఫలించేటి అనుభవం. ఫలించేటి అనుభవం కలిగి ఉండాలి ప్రియులారా. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట, ఆ మాట చదువుకొని ముగిద్దాం. సమయము 11:30 అవుతుంది. కొంచెం ఒక 5 నిమిషాలు లేట్ అయింది, క్షమించండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 4వ వచనం చూడండి. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉన్నాను. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తానంతట తాను ఎలాగో ఫలించును, అలాగనే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. చూడండి ఏమన్నాడంటే 5వ వచనంలో కింద భాగంలో, మీరు బహుగా ఫలించుట వలన ఏమవుతాడంట? నా తండ్రి, మీరు బహుగా ఫలించాలి, దేవుని మందిరములో ఫలించాలి ప్రియులారా. ముగించాను. ఎక్కడ మనం ఫలించాలి? 3 అనుభవాలు చూసాం మనం. ఒక అనుభవం ఏంటి? దేవుని మందిరములో నాటబడిన అనుభవం. దేవుని స్వార్థ ద్వారా సంఘములో చేర్చబడిన అనుభవం. 2వది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు అన్నారు, ఎదిగే అనుభవం. 3వది ఫలించే అనుభవం. ఫలిస్తున్నామా? యేసు క్రీస్తులో మనం ఫలిస్తున్నామా? ఒకే ఫలము. గలతీయులకు రాసిన పత్రికలో మనం చూడగలం. 5వ అధ్యాయము 22వ వచనములో ఆత్మఫలము ఏదనగా అక్కడ ఒక లిస్ట్ ఉంది. అవన్నీ మనము ఫలించాలి. ఆ లిస్ట్ మనం అందరికీ ఎరుగుదాము. అవన్నీ మనము యేసు క్రీస్తునే ఫలములో ఫలించాలి. ఎప్పుడైనా గమనించారా? బత్తాయి కాయలో ఎన్ని దబ్బలు ఉంటాయో, ఎన్ని బద్దలు ఉంటాయో చూసారా మీరు? 9 బద్దలు ఉంటాయి అందులో. కమలా పండులో కూడా మీరు కావాలంటే ఈరోజు ఒలిచి చూడండి, 9 బద్దలు ఉంటాయి. పండు ఒక్కటే, ఫలాలు ఎన్ని? 9 ఫలాలు. గలతీయులకు రాసిన పత్రికలో కూడా 5:22లో కూడా 9 అనుభవాలు ఉన్నాయి. ఈ 9 ఫలాలు మనము ఫలించే వారంగా ఉండాలి. యేసు క్రీస్తులో నీవు ఫలించకపోతే, నాలో ఫలించని ప్రతి తీగను ఏం చేయబడుతుంది? నరక అగ్ని గుండములో కాల్చివేయబడుతుంది అన్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనములో. నాలో ఫలించని ప్రతి తీగ
తీసివేయబడుతుంది, అది అగ్నిలో కాల్చివేయబడుతుంది. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తులో ఫలించితే ఆయనతో కూడా నీవు ఉంటావు. యేసుక్రీస్తులో నీవు ఫలించకపోతే తీసి పారవేయబడుతుంది, అగ్నిలో కాల్చివేయబడుతుంది. ఈ రెండు అనుభవాలు మన దగ్గర ఉన్నాయి. ఒకటి, ప్రభువుని నమ్ముకుంటే నాటబడిన అనుభవంలోనికి వస్తావు, ఎదిగే అనుభవంలోనికి వస్తావు. అలాగే ఫలము ఇచ్చే అనుభవంలోనికి వస్తావు. నమ్ముకోకపోతే ఆయనలో ఫలించని ప్రతి తీగను తీసి పారవేసి అగ్నిలో కాల్చివేయబడుతుంది. అలాగైతే ప్రభునందు ప్రియులారా, సర్వ మానవాడు నిత్య నరక అగ్ని గుండానికి వెళ్ళకుండా యేసు ప్రభువారు ఆయన పరలోకము నుండి భూలోకమునకు దిగి వచ్చాడు. సర్వ మానవాళి యొక్క పాపము నిమిత్తం ఆయన కలువరిశిలోకి అప్పగించుకొని కలువరిశిలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడో దినాన మృత్యుంజుడై తిరిగి లేచాడు. ఆయన కలువరిశిలో గొప్ప రక్షణ సిద్ధపరిచాడు. ఆ గొప్ప రక్షణ ఉచితంగానే ఇస్తున్నాడు. ఉచితమైన గొప్ప రక్షణ పొందుకొని పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు ఈ మాటల ద్వారా తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. క్షమించండి, ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను, 10 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను. మంచి మాటలు అందించిన జక్కరి అన్నకి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాను. మరి మందిరంలో నాటబడుట, వరదిల్లుట, మరి ఎదిగే అనుభవం, ఫలించే అనుభవం చాలా ముఖ్యం. మన హృదయాలను ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఫలించని ప్రతి తీగను తీసి పారవేయననే మాట చూస్తున్నాం. మరి దేవుని కొరకు ఫలించే వారంగా మనం ఉండులాగన మరి దేవుడు మనకు సాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వోన్నతమైన మా గొప్ప దేవ, అయ్యా మరి మా మధ్యలో మరి జక్కరన్నను మీరు నిలబెట్టుకొని మాకు అందించిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా మందిరంలో నాటబడే అనుభవం, మరి ఎదిగే అనుభవం, అలాగే ఫలించే అనుభవం మేమందరం కలిగి ఉండేలాగిన సాయం చేయండి. మాలో ఉన్న లోపాలను సరిదిద్దండి ప్రభా. మీ కొరకు మేము వాడబడులాగున మరి సంఘంగా అన్ని విషయాల్లో మీ మహిమార్థమై ముందుకు సాగలాగున ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్న అక్కర్ల అవసరాలన్నింటిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మరి వాక్యం అందించిన జక్కరియా బ్రదర్ వారి సేవను బట్టి మరి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారికి ఉన్న అక్కర్ల అవసరాలు మీరు తీర్చి బలపరిచి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. అలాగే మరి మీటింగ్స్ ప్లాన్ చేయాలి ప్రభావ, మీరే సాయం చేయండి. అలాగే కన్స్ట్రక్షన్ విషయంలో మరి సంఘపరమైన యాక్టివిటీస్ అన్నిటి విషయంలో ప్రభావ మీరే మీ యొక్క గైడెన్స్ మా అందరికీ దయచేసి ముందుకు సాగేలాగా మీరు సాయం చేసి నడిపించుదురని చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాలేకపోయిన వారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభావ, మీరే సహాయం చేయండి. మరి అన్ని విషయాల్లో సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రభావ చేరి వచ్చిన ప్రతి ఒక్కరి అక్కర అవసరత మీకు తెలుసు ప్రభావ. ఎటువంటి సమస్యల్లో మరి ఎటువంటి స్థితిలో మేము ఉన్నామో వాటన్నిటి నుండి మీరు తప్పించే దేవుడు కనుక మా యొక్క అక్కర్లన్నీ మీ చేతికి అప్పగిస్తున్నాం. మీరే వాటిని తీర్చే దేవుడు కనుక ప్రభావ మరి మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకొంచుండగా మేము తిరిగి కలుసుకొని పర్యంతం మీ యొక్క సన్నిధి మా అందరి పట్ల ఉంచి నడిపించమని మా రక్షకుడు విమోచకుడు నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కూడిక ముగిసింది. సెలవు తీసుకున్నాం.